ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కూటమి పార్టీలు రాజ్యసభ అభ్యర్థుల ఖరారుపై ఒక అంచనాకొచ్చాయి. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలు కూటమికే దక్కనున్నాయి. అందులో 3 పార్టీలు సీట్లను పంచుకోవటం పైన లెక్క ఖరారైంది. అదేవిధంగా అభ్యర్థులు దాదాపు ఫిక్స్ అయ్యారు. ఏపీ నుంచి రాజ్యసభలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 4 సీట్లు కూటమికే దక్కనున్నాయి. దీంతో ఈ 4 సీట్లలో 2 టీడీపీ, బీజేపీ, జనసేనకు చెరో సీటు దక్కేలా నిర్ణయానికొచ్చారు. ప్రస్తుతం వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని, టీడీపీ నుంచి సానా సతీష్ పదవీ కాలం వచ్చే జూన్ 21తో ముగియనుంది. వీరిలో టీడీపీకి దక్కే 2 స్థానాల్లో సానా సతీష్ కు తిరిగి రెన్యువల్ చేయాలని దాదాపు నిర్ణయించారు. టీడీపీకి మరో సీటు దక్కనుంది. ఆ సీటును భారత్ బయోటెక్ సంస్థ అధినేత ఎల్లా కృష్ణకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పేరు దాదాపు ఖరారైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ సైతం రేసులో ఉన్నారు.